గుడ్ మార్నింగ్ శంకర్, వెల్కమ్ టు కర్షకవాణి. అంజనశ్రీ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇది గత 10 సంవత్సరాల నుంచి నేను ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు, కలుపు మందులు లేకుండా పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం నేను చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ నేలను బాగు చేసుకున్నాను. అంటే నేలలో ఎలాంటి రసాయనాలు, విష ప్రభావాలు లేకుండా, ఫెర్టిలైజర్స్ లేకుండా, యూరియా, డిఏపి లేకుండా నేను పూర్తి సహజ సిద్ధమైనటువంటి సుభాష్ పాలేకర్ గారి విధానంలో నేను వ్యవసాయం చేస్తున్నాను. నా యొక్క ఈ వ్యవసాయ క్షేత్రము 20 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. పూర్తిగా జీవ వైవిధ్యంతో కూడి బార్డర్స్లో పూర్తిగా పండ్ల మొక్కల లోపల అరటి, సీతాఫల్, కొబ్బెర, మామిడి, జామ ఇట్లా అన్ని రకాల మొక్కలకు నా వ్యవసాయ క్షేత్రంలో స్థానం ఉన్నది. అన్ని పండ్ల మొక్కలు కూడా అన్ని సీజన్లలో లభించేటటువంటి పండ్ల మొక్కలు, పనసతో మొదలు పెడితే జామ, బత్తాయి, నిమ్మ ఇట్లా అన్ని రకాల పండ్లు, అల్లనేరడు, ఈ పండ్లన్నీ కూడా నా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాయి. వీటితో పాటు బార్డర్స్లలో పూర్తిగా శ్రీగంధము, ఎర్రచందనము, విప్ప, వేప, రావి, మర్రి ఇట్లా కానుగ అన్ని చెట్లు కూడా నా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాయి. ఈ బార్డర్ ప్లాంట్స్గా ఈ వాకాయ మొక్కలను పెట్టాను. ఇవి ముండ్లు కలిగి ఉండడం వల్ల కోతులాంటి జీవులు కూడా ఈ క్షేత్రంలోకి ప్రవేశించడానికి భయపడుతూ ఉంటాయి. సో బార్డర్స్లలో మొత్తం వాకాయ పెట్టాను. తర్వాత రైతు సుభాష్ పాలేకర్ గారు చెప్పినట్టు ప్రతి సీజన్లో వచ్చేటటువంటి ఫ్రూట్ను ప్రతి నిత్యము మార్కెటింగ్ చేసేటటువంటి స్థితి రైతుకు ఉండాలి. ఆ భావనతోటే నేను అన్ని రకాల పండ్ల మొక్కలను పెంచాను. సీతాఫల్ లోపల 5-6 రకాలు ఉన్నాయి. అన్నయ్యకెళ్ళి మొదలు పెడితే, ఎన్ఎంకే గోల్డ్ మొదలు పెడితే, బాలనగర్ వెరైటీ మొదలు పెడితే, దివాన్ చెరువు రాజమండ్రి వెరైటీ కూడా నా క్షేత్రంలో ఉన్నది. కొబ్బరి లోపల కూడా 4-5 రకాల కొబ్బరి మొక్కలు ఉన్నాయి. అరటిలో ఒక 7-8 రకాలు ఉన్నాయి. చక్కెరకేళి, తర్వాత మన కర్పూరాలు ఇట్లా చిన్న రకాలు, తర్వాత G9 వెరైటీ, తర్వాత కాయ వెరైటీలో కూర అరటి లోపల కూడా 2-3 రకాలు ఉన్నాయి. తర్వాత జామలో ఒక 3-4 రకాలు ఉన్నాయి. పనసలో ఒక 2-3 రకాలు ఉన్నాయి. బత్తాయి ఉన్నది, నిమ్మ ఉన్నది. సో ఎవ్రీడే హార్వెస్ట్ చేసుకుంటేందుకు కూడా నాకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీటితో పాటుగా నేను అన్ని రకాల కూరగాయలు కూడా, మీరు నేతిబీర చూసినట్లయితే వైల్డ్గా చాలా పెద్దగా చెట్ల నిండా పారి ఉన్నది. వేప చెట్ల పైకి కూడా పోయి కాస్తుంది. తర్వాత ప్యాషన్ ఫ్రూట్ లాంటి మొక్కలు ఉన్నాయి. సొర, బీర, కాకర, పొట్ల ఇట్లా అన్ని రకాల కూరగాయలు. ఎక్కువ లేకపోవచ్చు, ఎక్కువ చేసేంత మ్యాన్ పవర్ షార్టేజ్ ఉండటం వల్ల ఇంకా విస్తృతంగా చేయలేకపోతున్నాను. కానీ ప్రతి కూరగాయ మొక్క, అరటి, ఏమైనా టమాటా, వంకాయ, మిర్చి ఇట్లా నా ఇంటికి కావాల్సిన, గృహ అవసరాలకు కావాల్సిన అన్ని రకాల కూరగాయలను కూడా నా క్షేత్రంలోనే నేను పండించుకుంటున్నాను. పెద్దలు చెప్పినట్టు, పాలేకర్ గారు చెప్పినట్టే, ఒక ఉప్పు తప్ప ఏది కూడా బయట నుంచి కొనకుండా నేను నా వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నాను. ఇందులో గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, చీమకోళ్ళు ఉన్నాయి, టర్కీలు ఉన్నాయి, బాతులు ఉన్నాయి. ఇట్లా పూర్తి జీవ వైవిధ్యంతో కూడినటువంటి వ్యవసాయ క్షేత్రం ఇది. దీంట్లో నేను పెంచినవే కాకుండా సహజ సిద్ధంగా వచ్చి నెమలులు కూడా ప్రతినిత్యం వివరిస్తుంటాయి. వాటితో పాటుగా అనేక రకాలైన పక్షి జాతి. ఇట్ ఇస్ చాలామందితోటి నేను కూడా చెప్తుంటాను, ఇట్ ఇస్ ఏ బర్డ్ శాంక్చురీ. అంజనశ్రీ వ్యవసాయ క్షేత్రం అనేది ఒక పక్షుల ఆవాస కేంద్రంగా ఈనాడు ఇక్కడ విలసిల్లుతున్నది. వాటితో పాటుగానే నేను ఎప్పుడైతే ఈ రసాయన మందులు స్ప్రే చేయడం ఆపేశానో, అన్ని రకాల కీటకాలు, అన్ని రకాలైనటువంటి మరి సకల జీవరాశికి కూడా ఆలవాలమైంది. నేలలో కూడా ఎక్కడ చూసినా మీకు పుట్టలు కనిపిస్తాయి.
చీమల పుట్టలు కనిపిస్తాయి, చెదలు ఉంటుంది, ఎర్ర చీమలు ఉంటాయి. ఇట్లా రకరకాల చీమలు, తర్వాత అనేక రకాల కీటకాలు, తుమ్మిష్కలు, తర్వాత స్పైడర్స్, సాలెపురుగులు, తర్వాత అక్షింతల పురుగులు లేని జీవరాశి అంటూ నా వ్యవసాయ క్షేత్రంలో ఈనాడు లేదు. తర్వాత నేను ఏ మందులు ఏమీ స్ప్రే చేయకున్నా కానీ కూరగాయలు కానీ టమాటా కానీ మిర్చి కానీ మంచిగా ఆరోగ్యకరంగా పెరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే మిత్ర కీటకాలు వాటి సంఖ్య నా క్షేత్రంలో చాలా ఎక్కువగా ఉన్నది. శత్రు కీటకాలు కూడా ఉన్నాయి, వాటితో పాటుగా మిత్ర కీటకాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల అన్ని రోగాలను అన్నిటినీ ప్రకృతి సహజ సిద్ధంగానే కంట్రోల్ చేస్తుంది. ఈ రకంగా నేను దీన్ని వ్యవసాయ క్షేత్రాన్ని పెంచుతున్నాను. ఓపిక తీరిక ఉన్నప్పుడు, నాకు అవకాశాలు ఉన్నప్పుడు జీవామృతం లాంటివి తయారు చేస్తున్నాను. బట్ ఇంత పెద్ద క్షేత్రంలో అది తయారు చేయడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. కాబట్టి సహజ సిద్ధంగానే నేల లోపల కలుపు కూడా బాగా పెరగడం వల్ల అదే మల్చింగ్, లైవ్ మల్చింగ్గా ఏర్పడడం వలన సకల జీవరాశులకు ఆలవాలమై నేల సమృద్ధిగా ఆరోగ్యంగా నేను చేయగలిగాను. సో సాయిల్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో, నేల యొక్క ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో, నేల మీద పెరిగేటటువంటి మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మొక్కల్లో కూడా ఎక్కడ కూడా మీకు ఏ డెఫిషియన్సీ కనపడదు, ఏ న్యూట్రియం డెఫిషియన్సీ కూడా నా మొక్కలలో కనపడదు. తర్వాత చీడపీడల యొక్క ప్రభావం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. లేదని చెప్పను, కానీ చాలా మినిమైజ్డ్గానే ఈ చీడపీడల ప్రభావం ఉంటుంది. నిమ్మ ఉంది, బత్తాయి ఉన్నది. బత్తాయికి కొంచెము మంగు వస్తున్నది కానీ డీకలర్ అవుతుంది దాంతో. బట్ నిమ్మ కూడా మంచిగా వస్తున్నది. దాదాపు ప్రతినిత్యం కూడా నేను నిమ్మ హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. సో సపోటా ఉన్నది, అది మహావృక్షాల్లాగా పెరిగినాయి. మామిడి చెట్లు ఉన్నాయి, మామిడిలో ఒక 24-25 రకాలు ఉన్నాయి. ఇప్పుడు పునాస మామిడికాయలు కూడా సమృద్ధిగా లభిస్తున్నాయి. సో ఇట్లా మామిడిలో 24-25 రకాల లోపల అన్ని రకాల మామిడి మొక్కలను కూడా నేను ఇక్కడ పెంచడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క మొక్కకు కూడా ఒక ఆవాస కేంద్రంగా అంజన్సీ వ్యవసాయ క్షేత్రం అంటే ఒక జీవ వైవిధ్యంతో కూడినటువంటి క్షేత్రంగా, తర్వాత రాబోయే తరాలకు ఒక లంగ్ స్పేస్గా, ఒక మంచి స్వచ్ఛమైన గాలి కావాలంటే, ఆక్సిజన్ సమృద్ధిగా ఉండాలా అంటే నా వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చినట్లయితే మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లోపల గాలిని పీల్చుకోవచ్చును. తర్వాత ఇక్కడ చూసినట్లయితే వావిలాక్ చెట్లు, తర్వాత మర్రి, రావి, ఇట్లా చిన్న తామర కొలను ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రతి చెట్టు కూడా, ప్రతి ఆవాసం కూడా మంచిగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇప్పుడు నా క్షేత్రంలో మొక్కలను నేనే నాటాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ ఇక్కడ చిన్న నీటి కొలను ఏర్పాటు చేయడం వల్ల రకరకాల పక్షులు వచ్చి ఇక్కడ ఈ రావి చెట్లను, మర్రి చెట్లను, సీమచింత చెట్లను, మేడి చెట్లను అవే వేసి నా క్షేత్రంలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. తర్వాత ఈ చిన్న గిజిగాలు కూడా, చిన్న పక్షులు కూడా, చిన్న పిట్టలు వచ్చి మంచి పక్షుల గూళ్ళను కూడా చక్కగా కట్టుకొని వాటిలో ఆవాసం ఏర్పరచుకొని ఎప్పుడు ఈ క్షేత్రంలో కిలకిల రావాలతోటి పక్షుల యొక్క సవ్వడిని కూడా మనం చూడవచ్చును. ఇట్లా అన్ని రకాల జీవజంతుజాలాలకు, వృక్ష జంతుజాలానికి ఇక్కడ ఇది ఒక అంజన్శ్రీ వ్యవసాయ క్షేత్రము ఒక ఆలవాలమైంది. తర్వాత నా వ్యవసాయ క్షేత్రంలో నా పంటలను కూడా నేను ఎక్కడో మార్కెట్కి పోయి ఎక్కడ అమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు. చిన్న వాట్సాప్ గ్రూప్ ఉన్నది. నా పంటలను కూడా నేను దాంట్లోనే పోస్ట్ చేసుకుంటాను. రోజు వినియోగదారులు కూడా ఎవరు కావాల్సినవి వాళ్ళు నేను నిర్ణయించే రేటుకే వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. తర్వాత కోడిగుడ్లు కూడా మంచి మార్కెటింగ్ ఉన్నది. రైతు అనేవాడికి ప్రతినిత్యం ఆదాయం రావాలి, ఆ రైతు నిలబడాలనేటటువంటి తాపత్రయంతో ఒక రోల్ మోడల్గా, ఒక డెమాన్స్ట్రేటివ్గా ఉండడానికే నన్ను ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్గా నేను అభివృద్ధి చేసి రాబోయే తరాలకు, తర్వాత ముఖ్యంగా యువతకు, వీళ్ళకు ఆదర్శంగా ఉండడానికి నేను చేస్తున్నాను. ఇది ఈ రకంగా కలుపు ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం, సహజ వ్యవసాయం అనగానే కలుపు వస్తుంది. కలుపు ఎప్పుడు వస్తుంది? నేల ఆరోగ్యంగా ఉన్నప్పుడు కలుపు వస్తుంది. కాబట్టి మనమే ముందు ఆక్రమించుకోవాలి. నేలలో మనమే మొక్కలు, విత్తనాలు నాటినట్లయితే కలుపు దానికి అదే కంట్రోల్ అవుతుంది. సో అట్లా నేను గడ్డి, మన దశరథ గడ్డి లాంటి విత్తనాలు, తర్వాత స్టైలో హెమాటా అనేటటువంటి గడ్డి విత్తనాలు, ఇవి ఏంటంటే డైకాటిలిడాన్స్ పప్పు జాతి గడ్డి విత్తనాలను కూడా నా వ్యవసాయ క్షేత్రంలో చల్లడం జరిగింది. అవి గొర్రెలు, మేకలు కూడా చాలా ఆరోగ్యంగా వాటిని తింటూ అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇట్లా సహజ సిద్ధంగానే వ్యవసాయ క్షేత్రాన్ని మొత్తం కూడా ఒక ప్రణాళికతోటి మొత్తం ఒక
ఆవాస కేంద్రంగా వీటిని చేశాను. తర్వాత పొలం చుట్టూ కూడా గట్లు, నా వ్యవసాయ క్షేత్రంలో మొత్తం కూడా ట్రెంచెస్ ఉంటాయి, కాలువలు మొత్తం తవ్వి ఎక్కడికక్కడ వాటర్ హోల్డింగ్ ఉండేటట్టుగా నీళ్లు, నా వ్యవసాయ క్షేత్రంలో నీరు ఎక్కడ వర్షం నీళ్ళు ఎక్కడ పడ్డా కానీ దాంట్లోనే ఇంకిపోయేటట్టుగా మొత్తం ట్రెంచెస్ కట్ చేశాను. ఆ ట్రెంచెస్ లోపల అనేక రకాల మొక్కలు నాటాను. తో వాటికి అక్కడ వర్షం నీళ్ళు అన్నీ కూడా నిల్వ చేసుకొని ఏమైనా వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకొని ఈ మొక్కలన్నీ కూడా ఆరోగ్యంగా పెరిగేటటువంటి పరిస్థితిని, అవకాశాలను నేను ఇక్కడ సృష్టించడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ.